మీకే దక్కాలంటే మీరు నాకు 50,000 ఇవ్వాలని ఆవిడ ఖచ్చితంగా తేల్చి చెప్పింది. దాంతో షాక్ అయ్యాను. అసలు ఇలాంటి మనిషికి మీ ఆఫీస్లో ఉద్యోగం ఎలా ఇచ్చారో నాకు అందుబట్టలేదు. ఇంతకుముందు నేను ఇలాంటి మనిషిని మీ ఆఫీస్లో ఎప్పుడూ చూడలేదు. లంచం కావాలంటూ డైరెక్ట్గా అడిగింది. పైగా తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ కాంట్రాక్ట్ నాకు రాదని, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని తేల్చి చెప్పింది. నాకు బాగా కోపం వచ్చింది. హనుమంతరావు గారికి ఈ విషయం తెలిస్తే ఊరుకోరని, ఉద్యోగం ఊడుతుందని గట్టిగా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ లంచం ఇవ్వనని స్పష్టం చేశాను. నేను గట్టిగా మాట్లాడేసరికి ఆవిడ మెత్తపడింది. నా దగ్గర తన ఆటలు సాగవని తెలుసుకొని పల్లవి మార్చింది. ఏదో బుద్ధి గడ్డి తిని లంచం అడిగాను, ఈ విషయం గురించి మేడంకి సార్కి చెప్పొద్దు అని నన్ను బతిమాలింది. నేనేం మాట్లాడలేదు, ముభావంగా ఉండిపోయాను. దాంతో నేను తన మీద కంప్లైంట్ చేస్తానని ఆవిడికి అనుమానం వచ్చినట్టుంది. ఆ భయంతోనే నాకేవో మాయమాటలన్నీ చెప్పి మర్యాదలు చేస్తున్నట్టుగా నటించి కూల్ డ్రింక్ తెప్పిస్తానని చెప్పింది. తనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చింది. అప్పుడే నాకేదో అనుమానం వేసింది, కానీ ఇంతకి తెగిస్తుందని ఊహించలేకపోయాను. నక్క వెన్యాలు చూపిస్తూ నా చేత విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. అసలు ఆ కూల్ డ్రింక్లో విషం కలపడానికే ఆవిడ క్యాబిన్లోంచి బయటికి వెళ్ళింది. నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. లేకపోతే ఆవిడే స్వయంగా వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను ఊహించలేదు. ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. నేను పోయి ఉంటే పెళ్ళిడికొచ్చిన నా కూతురు గతి ఏమై ఉండేది? డబ్బు కోసం ప్రాణాలనే తీయాలనుకోవడం అమానుషం. అసలు ఇలాంటి మనుషులు ఉంటారనుకోలేదు. పైగా ఒక ఆడ మనిషి ఇంతకి తెగించిందంటే నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏదైతేనే లేచిన వేళ బాగుంది కాబట్టి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. ఇంకెప్పుడు మీ ఆఫీస్ ఛాయలకు కూడా రాను. కాంట్రాక్ట్ రాకపోతే పీడాపోయే. దానికోసం నా ప్రాణాలు రిస్క్ లో పడేయలేను. మీకు మీ ఆఫీస్కి వద్దాను. అసలు ఇలాంటి మనుషుల్ని సెలెక్ట్ చేసిన మిమ్మల్ని అనాలి. నేను చెప్తే విన్నావా? చూడు, ఆవిడ గారిని నమ్మినందుకు మనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో. ఎప్పుడైనా ఇలాంటి మాట పడ్డామా? అయినా హంతకురాలను నమ్మితే ఇంకేం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. అమ్మో, హంతకురాలా? నాకు ఆ విషయం తెలీదే. తెలిస్తే అసలు ఆవిడ జోలికే వెళ్లేదాన్ని కాను. హంతకురాలని తెలిసి మీ ఆఫీస్లో అంత మంచి పోస్ట్ ఎలా ఇచ్చారండి? అసలు మీరు మనుషులేనా? ఇతరుల జీవితాలతో ఆటలాడుకుంటారా? ప్లీజ్, మీరు అసలే నీరసంగా ఉన్నారు. మీరు వీటి గురించి ఆలోచించకండి. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. బాధపడుతున్నావని చెప్పగానే సరిపోయిందా? అసలు హంతకురాలని తెలిసి ఆవిడకు ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? మీకు ముందు జాగ్రత్త ఉండనవసరం లేదా? ప్లీజ్, మీరు వర్కప్ అవ్వకండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆవిడ భర్తను చంపి జైలుకెళ్ళింది. కానీ మనిషిగా చాలా మంచిది. నాకెప్పటి నుంచో తెలుసు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఆ ఉద్యోగం ఇప్పించాను. ఓ మై గాడ్, మీ క్లోజ్ ఫ్రెండా? ఓ హంతకురాలు మీ క్లోజ్ ఫ్రెండా? నా వల్ల కాదు భగవంతుడా, ఇంకా నేనేం వినలేను. అసలు మీ గురించి, మీ ఆఫీస్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను. అందరూ ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం గురించి నలుగురు తెలుసుకుంటే మీ గురించి ఏమనుకుంటారు? అయ్యో బాబాయ్, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. నాకు అసలే కళ్ళు తిరుగుతున్నాయి. నర్స్, నర్స్. సిస్టర్, సిస్టర్.
మేడం మేడం ఓసారి కళ్ళు తెరవండి. ప్లీజ్ మీరు కొంచెం సేపు బయట ఉండండి. ఈవిడ పరిస్థితి అంత బాగోలేదు. నేను డాక్టర్ గారికి కబుర్ చేస్తాను. రాజశ్రీ, అవును, రాజశ్రీనే మాట్లాడుతున్నాను. స్నేహితురాలు అని నమ్మి నీకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. మా ఆయన వద్దంటున్నా వినకుండా నీకు ఈ ఉద్యోగం ఇప్పించాను. ఇచ్చినందుకు మంచి మర్యాద చేశావు. నా అభిమానాన్ని అవమానించావు. డబ్బు కోసం ఇంతకు తెగిస్తావనుకోలేదు. అవునులే, ఎంతైనా నువ్వు హంతకురాలివి. ఏదో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భర్తను చంపి జైలుకెళ్ళానంటే నమ్మాను. అప్పుడు కూడా నీ భర్తను నువ్వెందుకు చంపావో ఎవరికి మాత్రం తెలుసు? రాజశ్రీ, వద్దు, అరవద్దు. అరవాల్సింది నేను, కానీ అరిస్తే పోయేది మా పరువే. ఇప్పటికే నీ మూలంగా ఆయన తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. చాలా బాధపడుతున్నారు. ఆయన నన్ను నిలదీస్తుంటే నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలనిపించింది. చాలు చాలు, నాకు మంచి గుణపాఠం నేర్పావు. ఈ జన్మలో ఇంకెప్పుడు నేనెవ్వరిని నమ్మను. ఏంటి రాజశ్రీ నువ్వు మాట్లాడేది? ఎంత ఆవేశం వస్తే మాత్రం ఇలా అంటావా? నాకే పాపం తెలీదు. ఆ మాలతీదేవి నాకు లంచం ఇవ్వాలని చూసింది. కలప కాంట్రాక్ట్ తనకే దక్కాలని నాకు డబ్బెర చూపింది. నాకు ఒళ్ళు మండిపోయి ఆవిడ చెంప పగలగొట్టాను. దాంతో ప్లేట్ మార్చి నేను ఎలాంటి దాన్నో పరీక్షించడానికి అలా చేశానని చెప్పి మా ఆయన నాటక వాడింది. కూల్ డ్రింక్ కావాలని అడిగితే తెచ్చిచ్చాను. అంతకు మించి నాకేం తెలీదు. నోర్మై, నీకేం తెలియకపోతే విష ప్రయోగం జరిగిందని డాక్టర్ ఎందుకు చెప్తుంది? ఆ కూల్ డ్రింక్ తాగగానే ఆవిడ ఆరోగ్యం ఎందుకు క్షీణించింది? ఇంత జరిగినా ఇంకా నన్ను నమ్మించాలని చూస్తావా? నీ ధైర్యానికి నా జోహార్లు. వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. డబ్బు కోసం మనుషుల ప్రాణాలతో ఆటలాడుకునే దానివి. నీతో మాటలనవసరం. నువ్వు చెప్పేదంతా కట్టుకథే. అయినా ఆ విషయం నాకెందుకు? నీ సంగతి తేల్చడానికి పోలీసులు ఎలాగో వస్తారు. వాళ్లే నీ చేత నిజమంతా కక్కిస్తారు. పోలీసులా? అవును, నువ్వు హత్యా ప్రయత్నం చేశాక పోలీసులు వదిలేస్తారనుకుంటున్నావా? రాజశ్రీ, నువ్వైనా నా మాట నమ్ము. నాకే పాపం తెలీదు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అలాంటి దాన్ని కాను. నువ్వు ఎవరి మీదైనా ఒట్టేయగలవు. నీకే సెంటిమెంటు లేనప్పుడు ఏమైనా చేయగలవు. నీ నైజమేంటో ఇవాళ పూర్తిగా అర్థమైంది. ఇంకా నన్ను మోసగించాలని చూడొద్దు. నువ్వు మాలతీదేవి గారిని లంచం అడిగావట. ఇవ్వనని ఆవిడ ఖచ్చితంగా తేల్చి చెప్పిందట. ఆవిడ మాకు ఈ విషయం ఎక్కడ చెప్తుందోనన్న భయంతో నువ్వు ఆవిడ్ని చంపాలనుకున్నావు. జరిగింది అదే. కాదు, ఇదే నిజం. నువ్వు కాదన్నా ఎవరు నమ్మరు. అయినా ఇదంతా చూసుకోవాల్సింది పోలీసులు. వాళ్ళు ఎలాగో వస్తూనే ఉంటారు. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే వాళ్ళకి చెప్పుకో. గుడ్ ఈవినింగ్ మిస్టర్ బాలకృష్ణ. మీరు మా ఆఫీస్కి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. రండి, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. అలా లాన్లో కూర్చొని మాట్లాడుకుందాం. మీ మొదటి వాక్యంలోనే తప్పుంది.
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది మీ ఆఫీస్ కాదు, నా ఆఫీస్. ఏంటలా తెల్లబోయి చూస్తున్నారు? పాపం, ఈ స్థలము ఈ ఆఫీస్ ఇంకా మీ చేతుల్లోనే ఉంటాయని కలలు కంటున్నారా? ఈ స్థలాన్ని నేను నా హస్తగతం చేసుకోబోతున్నాను. కొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తయిపోతాయి. అప్పుడు ఈ మొత్తం ఏరియా అంతా నాదే అవుతుంది. మీరు కానీ మీ మనుషులు కానీ ఇక్కడ ఉండడానికి వీలుండదు. యూ విల్ హ్యావ్ టు ఇమీడియట్లీ వేకేట్ దిస్ ప్లేస్ అండ్ గో. పాపం, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఇంత కష్టపడి కట్టుకున్న ఆఫీసు, ఫ్యాక్టరీ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా నాకు చెందబోతుంది. ఇక మీ చేతుల్లో ఏమీ ఉండవు. ఇన్నాళ్ళుగా కష్టపడి నిర్మించుకున్న వాటన్నిటిని వదిలేసి మరో చోటికి మకా మార్చాలి. కానీ ఎక్కడికైనా వెళ్తారు? మీకంటూ చోటుంటే కదా, రోడ్డున పడిపోతారు. ఏంటా చూపులు? బాధగా ఉందా? త్వరలోనే నేను అన్నది జరిగి తీరుతుంది. పాపం, మీరు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నాతో అనవసరంగా గొడవ పడినందుకు మీకు ఈ గతి పట్టాల్సిందే. అందుకే అంటారు, నిప్పుతో చెలగాటం ఆడకూడదని. మీకు ఆ ఇంగితం లేకుండా పోయింది. అందుకే ఇలా ఘోరంగా దెబ్బతినబోతున్నారు. నన్ను చూడగానే మొహానికి నవ్వు పులుపుని నన్ను పలకరించడానికి ముందుకొచ్చారు. నాకు బాగా మర్యాదలు చేసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి బుట్టలో వేసుకోవాలనుకున్నారు. ఎలాగైనా నాకు నచ్చ చెప్పి నన్ను బతిమాలి ఈ స్థలాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోవాలని ప్లాన్ చేశారు కదూ? మిస్టర్ బాలకృష్ణ, మిమ్మల్ని నిజంగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. ఎంతటి శత్రువైనా ఇంటికొస్తే మర్యాద చేయాలనేది కనీస సంస్కారం. మీరు ఎలాంటి వాళ్ళైనా మా ఫ్యాక్టరీకి వచ్చారు కాబట్టి మీకు మర్యాద చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఊహించిన స్థాయికి నేను ఎప్పటికీ దిగజారను. నాకంతటి అవసరం అగత్యం ఏనాటికి కలగవు. అలాంటి చౌకబారు పనులు చేసేది మీరు. సింహం ఎప్పుడూ సింహమే. నక్క వినయాలు ప్రదర్శించాల్సిన అవసరం మృగరాజుకి ఎప్పటికీ కలగదు. అబ్బో, చింత చచ్చినా పులుపు చావలేదు. నేను ఇందాకే చెప్పాను, ఇదిక మీ ఫ్యాక్టరీ కాదు, నాది కాబోతోంది అని. అలా ఎన్నటికీ జరగదు. ఈసారి కూడా మీ పాచిక పారదు. ఎప్పట్లాగానే ఇది కూడా మీకు ఎదురు తిరుగుతుంది. ఈ ఫ్యాక్టరీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నాదే. మీ సొంతం అవుతుందని కలలు కనకండి. మీ ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తిని ప్రలోభపెట్టి ఇదంతా చేయించారు. పాపం అమాయకురాలైన అమ్మాయి జీవితంతో ఆటలాడుకోవాలనుకున్నారు. వాళ్ళ నాన్నని బ్లాక్మెయిల్ చేశారు. అంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉండదు. మీరు చేసే పనుల గురించి అందరికీ తెలుసు. మీరు అనుకున్నది సాధించడానికి ఎంతకైనా దిగజారిపోతారు, ఏవైనా చేస్తారు. నేనలా కాదు. నాదెప్పటికీ రాచపాటే. రైట్ రాయల్గానే ముందుకెళ్తూ ఉంటాను. కాకపోతే మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే, మీకు కనువిప్పు కలగాలంటే నేను మీ మార్గంలో పయనించక తప్పదు. అందుకే అతి త్వరలోనే నేను మీకు బుద్ధి చెప్తాను. బతిమాలుకోవాల్సిన పరిస్థితి మీకు కలిగిస్తాను. అలా చేయకపోతే నా పేరు రమేషే కాదు. ఏంటి అలా చూస్తున్నారు? ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడు జరిగింది కనుక ఈ స్థలం మీ సొంతం కాబోతుందనుకొని కలలు కని దురాశతో ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇక మీ దారిన మీరు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళబడడానికి మీరెవరు? ఈ స్థలం నా సొంతం కాబోతోంది. ఒకసారి ఏరియాని, ఎస్టాబ్లిష్మెంట్ని స్టడీ చేద్దామని వచ్చాను. మిస్టర్ బాలకృష్ణ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ స్థలం, ఈ ఫ్యాక్టరీ ఇంకా మీ సొంతం కాలేదు. ఇవి నావి, ఎప్పటికీ నావే. అసలు నేను తలుచుకుంటే మీలాంటి సంస్కారహీనుల్ని వాచ్మెన్ చేత మెడపట్టి బయటికి గెంటించగలను. కానీ నేను అలాంటి పని చేయలేను. ఎందుకంటే మొదటి నుంచి నేను పెరిగిన వాతావరణం, నేను చదివిన చదువు, నాకు అలవడిన సంస్కారం అలాంటివి. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి. డోంట్ ఫోర్స్ మీ టు బి రూడ్ విత్ యూ. నా మాట వినకపోతే నేను మీ పద్ధతిలోనే మీకు జవాబు చెప్పాల్సి రావచ్చు. మిమ్మల్ని బయటికి గెంటించాల్సి రావచ్చు. మీకు అలాంటి అవమానం జరగక ముందే ఇక్కడి నుంచి బయలుదేరండి. చూస్తాను, ఈ పొగరు ఇంకెన్నాళ్ళు నేను చూస్తాను. ఈ స్థలాన్ని, ఫ్యాక్టరీ నా సొంతం చేసుకుని నిన్ను రోడ్డు మీద పడేయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. అలాగా? అయితే నేను పేర్ల పుస్తకం కొనుక్కుంటాను. మంచి పేరు ఏదైనా చూసి సెలెక్ట్ చేసి మీకు ఇస్తాను. మీవన్నీ పగటి కలలు. ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ చేశారు. మర్యాదగా మీ దారిన వెళ్ళి మీ పని చూసుకోండి. ఏం చేస్తారో చేసుకోండి. ఈ ఫ్యాక్టరీ, ఈ స్థలం మాత్రం మీకెప్పటికీ దక్కవు. అది చూద్దాం. అలాగే అలాగే చూడండి.
ముందు ఇక్కడి నుంచి బయలుదేరితే మీ ఆరోగ్యానికి మర్యాదకి చాలా మంచిది. ఇంకా ఎందుకు ఆ దేవ్యమోహం వేసుకుని ఇక్కడ పద వెళదాం. ఓకే సార్. రండి ఆంటీ, రండి. ఇది మీ ఇల్లే అనుకోండి. బాగా అలసిపోయినట్టున్నారు. అలా సోఫాలో కూర్చోండి, నేను కాఫీ తెప్పిస్తాను. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను బాబు. భలే వాళ్లే. పదే పదే ఆ మాట అనకండి, నాకు ఇష్టం ఉండదు. ఇందులో ఇబ్బంది ఏముంది? ఇది నా కనీస బాధ్యత. మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు. మీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలాగూ? అసలు ఈ విషయం గురించి నాకు ఆలస్యంగా తెలిసింది. లేకపోతే అప్పుడే మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చుండేవాడిని. మీరిక్కడున్న నాళ్ళు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు. మీకేం కావాలన్నా నన్ను అడగచ్చు. ఐఎమ్ జస్ట్ లైక్ యువర్ సన్. కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను సమత చాలా మంచి స్నేహితులం. ఇప్పటికీ మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లో తను నాకు బాగా సాయపడింది కూడా. అసలు మీకు ఇలా జరిగిందని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. మీరు వద్దంటున్నారని తనకు ఫోన్ చేయడం లేదు కానీ, లేకపోతే వెంటనే తనకి విషయం చెప్పుండేవాణ్ణి. వద్దు బాబు, ఆ పని చేయొద్దు. నేను కావాలని తనకి దూరంగా ఉంటున్నాను. అసలు ఏం జరిగిందా ఆంటీ? నేను మీ అబ్బాయి లాంటి వాడినే కదా. ఎంత అడిగినా మీరు చెప్పడం లేదు. అసలు మీరు సమతకి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను బాబు. అప్పటిదాకా నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. అలాగే నేను చెప్పేంత వరకు సమతకి ఈ విషయం పొరపాటున కూడా తెలియనివ్వద్దు. మీరెంతగా చెప్పాక నేను ఆ పని ఎందుకు చేస్తానంటీ? మనం ఉండేది విజయవాడ కాబట్టి సమతకి విషయం తెలిసి రాదు. మీరు చెప్పమనేదాకా తనకి ఫోన్ చేసి నేను ఈ విషయం చెప్పను. చాలా థ్యాంక్స్ బాబు. నాకు ఫార్మల్గా థ్యాంక్స్ చెప్పడం దేనికంటే? మీకు ఇలా అయిందని మీరేం బాధపడద్దు. మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను చేసుకోవాలనుకుంటున్నది ఆ మాలతీదేవి కూతురు ఉషనే. అవునా అండి, వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. కాకపోతే ఉష లాంటిది కాదు. అందుకే తన్ని చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరి పెళ్లి కుదిరింది కూడా. ఉష సాయంతో ఆ మాలతీదేవి చేత నిజం చెప్పిస్తాను. లేకపోతే ఈ పెళ్లి జరగదని గట్టిగా చెప్తాను. దాంతో ఆవిడ నా దారికి వస్తుంది. జరిగిందంతా రాజశ్రీ గారికి చెప్పించి మీరు నిర్దోషి అని రుజువయ్యేదాకా నేను నిద్రపోను. ఏంటో ఇదంతా? నా కోసమని నువ్వు నీ పెళ్లిని అడ్డం పెట్టుకుని ఇలా చేయాలనుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా చేయడం మంచిది కాదేమో. ఇంకోసారి ఆలోచించు బాబు. ఏం లేదాంటీ, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఆ మాలతీదేవికి బుద్ధి చెప్పాలంటే నేను ఇలా చేసి తీరాల్సిందే. లేకపోతే ఆవిడ దిగిరాదు. అయినా మీకెందుకు? మీరు ఇవన్నీ ఆలోచించకండి. అంతా నేను చూసుకుంటాను కదా.